హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. మరికొన్ని ఎక్సైటింగ్ అప్డేట్స్ గురించి ఇందులో చూద్దాం. సో చూసే ముందు మీరు సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అనేది చేసుకున్నట్టయితే ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ అప్డేట్ కన్నప్ప. ఈ ఫిల్మ్ నుంచి మనం గ్లిమ్స్ చూసాం, టీజర్ చూసాం అండ్ కొన్ని సాంగ్స్ కూడా రిలీజ్ అయితే అయి ఉన్నాయి. ఇప్పుడు ట్రైలర్ కట్ వచ్చేసి రిలీజ్ చేస్తున్నారు. జూన్ 13కి రిలీజ్ ఉంటుంది. మరి ట్రైలర్ వచ్చేసి ఎలా ఉండబోతుందో చూద్దాము. ఈ ఫిల్మ్ థియేటర్స్లో రిలీజ్లో ఎలాంటి మార్పు అయితే లేదు. జూన్ 27కి రిలీజ్ చేస్తున్నారు. అంటే రీసెంట్గా ఒక హార్డ్ డిస్క్ అనేది విఎఫ్ఎక్స్ సంబంధించి మిస్ అయితే అయింది కదా, ఆ హార్డ్ డిస్క్ అనేది దొరికేసింది. ఒకవేళ ఆ హార్డ్ డిస్క్ దొరకకపోయినా ఒరిజినల్ కాపీ వచ్చేసి మూవీ టీం దగ్గర ఉందంట. జూన్ 27th పోస్ట్పోన్ డేట్ అయితే మూవీ టీం దగ్గర లేదు. సో జూన్ 27కి ఈ ఫిల్మ్ అనేది థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. ఇందులో ఎలాంటి మార్పు అయితే లేదు. సో మంచు విష్ణు గారి నుంచి ఇది డ్రీమ్ ప్రాజెక్ట్ అంట. ఆ డ్రీమ్ ప్రాజెక్ట్ 10 తరాలు చెప్పుకునే విధంగా ఉంటుందా, లేకుంటే ఈ తరమే మర్చిపోతుందా అనేది మనకి జూన్ 27th థియేటర్స్ రిలీజ్ అయ్యాక తెలుస్తుంది. నెంబర్ 2, సితారా ఎంటర్టైన్మెంట్స్ వారి నుంచి సూర్య గారి 46th ఫిలిం వస్తున్నట్టు మనకి తెలుసు కదా. డైరెక్టర్ వెంకీ అట్లూరి. సో ఈ ఫిలింకి సంబంధించి షూటింగ్ స్టార్ట్ అయితే చేశారు. ఇప్పుడు ప్రెజెంట్ ప్రోగ్రెస్లో అయితే ఉంది. ఫస్ట్ షెడ్యూల్ వచ్చేసి లైక్ ఎమోషనల్ ఎంటర్టైనర్గా ఈ ఫిలిం మన ముందుకు తీసుకొని వస్తున్నారంట. వెంకీ అట్లూరి నుంచి లాస్ట్గా లక్కీ భాస్కర్ చూసాము, బ్లాక్ బస్టర్ ఫిలిం తీసుకొని వచ్చారు. ఈసారి సూర్య గారితో ప్రాజెక్ట్ బిగిన్ అయితే అయింది. మరి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఎలా ఉండబోతుందో మనకి 2026 ఇయర్లో తెలుస్తుంది. నెక్స్ట్ నెంబర్ 3, ఉస్తాద్ భగత్ సింగ్. ఈ ఫిలిం నుంచి షూటింగ్ వర్క్ స్టార్ట్ అయితే అయింది. పవన్ కళ్యాణ్ గారు మూవీ షూటింగ్లో జాయిన్ అయితే అయ్యారు. అయితే ఇక్కడ ఈ ఉస్తాద్ భగత్ సింగ్కి సంబంధించి చాలా వరకు పవన్ కళ్యాణ్ గారి పోర్షన్ అయితే ఉంది. దీని నుంచి తక్కువ శాతమే షూటింగ్ వర్క్ అనేది జరిగింది. ఓజీ అండ్ హరిహర వీరమల్లాగా 1 month లోపల పవన్ కళ్యాణ్ గారి పోర్షన్ ఈ ఫిలిం నుంచి అయిపోదు. 2, 3 or 4 months కూడా పట్టవచ్చు. వెయిట్ చేసి చూడాలి. సో ఇక్కడ ఈ ఫిలిం నుంచి ఎంతవరకు టీం ఫుటేజ్ తీశారు అదంతా మనకి పోస్టర్స్లో అండ్ 2 గ్లిమ్స్ కూడా ఈ ఫిలిం నుంచి రిలీజ్ అయితే అయి ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్, దాదాపుగా 80 to 70% ఈ ఫిలిం నుంచి షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ అయితే ఉన్నట్టుంది. ఫీమేల్ లీడ్లో శ్రీలీల యాక్ట్ అయితే చేస్తుంది. డైరెక్టర్ హరీష్ శంకర్, దేవిశ్రీ ప్రసాద్ గారు ఈ ఫిలింకి మ్యూజిక్ అయితే అందిస్తున్నారు. సో హరీష్ శంకర్ గారు లాస్ట్ టైం రవితేజ గారితో తీసిన ప్రాజెక్ట్ లాగా డిసప్పాయింట్ చేయకుండా ఒక మంచి ప్రాజెక్ట్ అనేది తీసుకురావాలి. చూద్దాం ఈ ప్రాజెక్ట్ అనేది ఎలా ఉంటుందో 2026 ఇయర్లో మనకి తెలుస్తుంది. నెక్స్ట్ నెంబర్ 4, కుబేరా. ఇంకా మూవీ థియేటర్స్లో రావడానికి 8 days వరకు అయితే ఉంది. ఆడియన్స్ అయితే చాలా ఎక్సైటింగ్గా ఈ ఫిల్మ్ కోసం వెయిట్ అయితే చేస్తూ ఉంటారు. రీసెంట్గానే మనం టీజర్ కట్ అయితే చూసాం, ఇంప్రెసివ్గా తీసుకొని వచ్చారు. నా ఇప్పుడు ట్రైలర్ కట్ రెడీ అయితే అయిపోయింది. జూన్ 13కి రిలీజ్ చేస్తున్నారు. టుమారో మనకి అఫీషియల్ ట్రైలర్ కుబేరా మూవీ నుంచి రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 5, నవీన్ చంద్ర నుంచి మరొక థ్రిల్లర్ డ్రామా ఫిలిం ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ ఫిలిం వచ్చేసి రీసెంట్గా మే మంత్లో థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. 1 hour 30 minutes వరకు డ్యూరేషన్ అయితే ఉంది. ఫీమేల్ లీడర్లో రాశి సింగ్ యాక్ట్ అయితే చేస్తుంది. అదే బ్లైండ్ స్పాట్. సో ఈ ఫిలిం వచ్చేసి జూన్ 13th అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ అయితే చేస్తున్నారు. లైక్ బ్యాక్ టు బ్యాక్ 2 మూవీస్ నవీన్ చంద్ర నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ అయితే అవుతున్నాయి. ఒక ఫిలిం ఇదైతే, ఇంకో ఫిలిం 11. సో 11 ఫిలిం గురించి మీకు వీక్ లిస్ట్లో చెప్పాను. అది మనకి తెలుగు ఆడియోలో కూడా రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మేషన్ రివీల్ చేశారు. సో 2 థ్రిల్లర్ మూవీస్ నవీన్ చంద్ర నుంచి ఈ వీక్ మనకి చూడడానికి ఉండబోతున్నాయి. నెంబర్ 6, మెగా 157. అనిల్ రావిపూడి నుంచి వస్తున్న ఈ ప్రాజెక్ట్కి సంబంధించి రీసెంట్గానే ఫస్ట్ షెడ్యూల్ ఫినిష్ చేశారు. నా ఇప్పుడు సెకండ్ షెడ్యూల్ అనేది బిగిన్ చేశారు. ఈ సెకండ్ షెడ్యూల్ మసూరిలో జరుగుతుంది. ఫీమేల్ లీడ్లో నయనతార యాక్ట్ అయితే చేస్తోంది. సో డైరెక్టర్ గారు చాలా త్వరగానే ఈ ఫిల్మ్కి సంబంధించి షెడ్యూల్స్ ఫినిష్ చేస్తున్నట్టున్నారు. తెలుసు కదా, టీమ్ టార్గెట్ వచ్చేసి 2026 ఇయర్ సంక్రాంతి. నెక్స్ట్ నెంబర్ 7, లోకేష్ కనకరాజ్ నుంచి వస్తున్న అప్కమింగ్ 3 ఫిలిమ్స్. రీసెంట్గా అమీర్ ఖాన్ గారు కన్ఫర్మ్ అయితే చేశారు. మనకి తెలుసు అందులో ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి కూలీ. అది మనకి August 14th రిలీజ్ చేస్తున్నారు. ఇందులో అమీర్ ఖాన్ గారు కూడా కేమియో ఉన్నట్టు దాన్ని మళ్ళీ కన్ఫర్మ్ అయితే చేశారు. అండ్ దాని తర్వాత బిగిన్ అవుతున్న ప్రాజెక్ట్ వచ్చేసి ఖైదీ 2. సో ఖైదీ 2 వచ్చేసి కార్తిగాతో స్టార్ట్ అయితే చేయబోతున్నారు. ఈ ఖైదీ 2 వచ్చేసి 2025 ఇయర్లో బిగిన్ అయితే అవుతోంది. ఇంకా దీని తర్వాత
ఒక ప్రాజెక్ట్ వచ్చేసి ఆమీర్ ఖాన్ గారితో తీస్తున్నారు. సో మీరు విన్నది నిజమే ఫ్రెండ్స్, ఆమీర్ ఖాన్ గారితో ఒక ప్రాజెక్ట్ అనేది తీస్తున్నారు. అది సూపర్ హీరో ఫిల్మ్గా ఉంటుందంట. ఆ ప్రాజెక్ట్ వచ్చేసి 2026 ఇయర్లో బిగిన్ అయితే అవుతుంది. సో ఇవి లోకేష్ కనకరాజ్ గారి నుంచి ఫ్యూచర్లో రాబోతున్న లైనప్ వచ్చేసి. నెంబర్ 8 ఫ్లాట్ గోల్స్. ఇది ఈ 2025 ఇయర్లో వచ్చిన థాయ్ ఫిలిం కామెడీ డ్రామాగా వచ్చింది. ఇప్పుడు డిజిటల్ రిలీజ్ నెట్ఫ్లిక్స్ ఇండియాలో అప్లోడ్ అయితే చేశారు. నెంబర్ 9 గోపీచంద్ న్యూ ఫిల్మ్కి సంబంధించి తన బర్త్డే స్పెషల్గా ఒక స్మాల్ వీడియో అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ రివీల్ చేశారు. ఆ ఫస్ట్ లుక్ అయితే మీరు చూడవచ్చు. లైక్ ఈ ఫిల్మ్ వచ్చేసి ఎపిక్ హిస్టారికల్ 7th సెంచరీ స్టోరీ అయితే ఇందులో మనం చూడబోతున్నాం. మూవీకి డైరెక్టర్ ఖాజీ మూవీ అనేది మీరు చూస్తున్నారా? సో ఆ మూవీ తీసిన డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి నుంచి ఈ అవుట్పుట్ అయితే వస్తుంది. సో వచ్చిన పోస్టర్ అయితే అదిరిపోయింది. లైక్ వైకింగ్స్ వైబ్ అయితే ఈ పోస్టర్ ఇస్తుంది. నెంబర్ 10 కీర్తి సురేష్ మెయిన్ లీడ్గా యాక్ట్ చేస్తున్న ఫిలిం రివాల్వర్ రీటా. ఈ ఫిలిం వచ్చేసి ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ అండ్ థ్రిల్లర్ డ్రామాగా తీసుకొని వస్తున్నారు. మూవీ అనేది ఎప్పుడో రిలీజ్ అయితే అవ్వాల్సింది, బట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ డిలే వల్ల ఈ ఫిలిం పుష్ అయితే అవుతూ వస్తుంది. సో ఫైనల్గా ఇప్పుడు న్యూ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. August 27 రివాల్వర్ రీటా ఫిలిం థియేటర్స్లో రిలీజ్ ఉంటుంది. తెలుగు వర్షన్ కూడా మనం సైమల్టేనియస్లీ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నెంబర్ 11 వార్ 2. ఈ ఫిలిం నుంచి ఎన్టీఆర్ గారి డబ్బింగ్ పోర్షన్ అనేది స్టార్ట్ అయితే అయింది. మూవీ థియేటర్స్లో August 14 రిలీజ్ చేస్తున్నారు. ఈ డేట్లో ఎలాంటి మార్పు అయితే లేదు. మూవీని పోస్ట్ పోన్ చేయట్లేదు. కూలీ ఫిలింతో క్లాష్ అయితే అవుతుంది. లైక్ గైస్, మీరు ఎక్సైటింగ్గా కూలీ ఫిలిం కోసం వెయిట్ చేస్తున్నారా, లేకుంటే వార్ 2 ఫిలిం కోసం వెయిట్ చేస్తున్నారా అనేది కామెంట్లో తెలియజేయండి. అండ్ ఈ 2 ఫిలిమ్స్ క్లాష్ అయినట్టయితే ఫస్ట్ ప్లేస్లో ఏది నిలుస్తుంది, సెకండ్ ప్లేస్లో ఏది నిలుస్తుంది అనేది కూడా కామెంట్లో తెలియజేయండి. ఎక్కువ శాతం నాకు తెలిసినట్టు ఫస్ట్ ప్లేస్లో కూలీ అనేది చెప్పవచ్చు, ఎందుకంటే డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాబట్టి. అండ్ వార్ 2 ఎందుకు కాదంటే వార్ 1 తీసిన డైరెక్టర్ కాదు. సో డైరెక్టర్ పేరు లాస్ట్గా మనం బ్రహ్మాస్త్ర చూసాం కదా, ఆ డైరెక్టర్ నుంచి ఈ అవుట్పుట్ అయితే వస్తుంది. అది కాకుండా రీసెంట్గా వచ్చిన టీజర్ కూడా కొంచెం డిసప్పాయింటింగ్గా కట్ అయితే చేశారు. నెంబర్ 12 అల్లు అర్జున్ అండ్ అట్లీ ఫిలిం. ఈ ఫిలిం నుంచి షూటింగ్ వర్క్ టుడే నుంచి స్టార్ట్ అయితే అయింది. ఇంకా బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ ఈ ఫిలిం నుంచి షూటింగ్ అనేది జరుగుతూనే ఉంటుంది. లైక్ ఈసారి వచ్చేసి అట్లీ గారు తన ప్రీవియస్ మూవీస్ లా కాకుండా, అంటే యాక్షన్ థ్రిల్లర్ రివెంజ్ ఇలా కాకుండా సంథింగ్ ప్యారలర్ యూనివర్స్ విఎఫ్ఎక్స్తో అదరగొట్టబోతున్నారు. ఆ వచ్చిన వీడియోస్ చూస్తూనే మనకి అర్థమైతే అవుతుంది కదా, ఒక కొత్త ఐడియాతో ఒక ప్రాజెక్ట్ అనేది మన ముందుకు తీసుకుని వస్తున్నట్టు అర్థమైతే అవుతుంది. లైక్ గైస్, ఈ ఫిలిం షూటింగ్ కంప్లీట్ అయ్యేటప్పటికే 1 year పైగా ఆర్ 2 years కూడా పట్టేలాగైతే ఉంది. ఒక బిగ్ ప్రాజెక్ట్ మన ముందుకు తీసుకుని వస్తున్నారు. నెంబర్ 13 చియాన్ విక్రమ్ గారి నుంచి ఎప్పుడో 2 years బ్యాక్ ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ వచ్చేయాల్సింది. డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ గారు ఈ ఫిలిం అయితే తీశారు. అయితే ఒక ఇష్యూ అయితే ఈ ఫిలింకి రావడం వల్ల ఈ ప్రాజెక్ట్ అయితే ఆగిపోతే ఉన్నింది. అండ్ కొంత పోర్షన్ ఉంటే దాన్ని ఫినిష్ చేసుకొని సరే రిలీజ్ చేద్దాం అనుకుంటే ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ మళ్ళీ అయితే ఇష్యూ అయితే వచ్చింది. ఆ ఇష్యూ ఇప్పుడు సార్ట్ అవుట్ చేసుకొని ఇప్పుడు రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. జూలై ఆర్ ఆగస్ట్. సో జూలైలో అయినా ఆగస్ట్లో అయినా ధ్రువ నక్షత్ర ఫిలిం థియేటర్స్లో రిలీజ్ ప్లాన్ అయితే చేస్తున్నారు. సో ఈ సారిలో ఫైనల్గా ఈ ఫిలిం రిలీజ్ అయితే మంచిది. ఇప్పటికే చాలా డేట్స్ అనేవి ఇచ్చారు, పోస్ట్ పోన్ అయితే చేస్తూనే వచ్చారు. సో చూద్దాం, జూలై ఆర్ ఆగస్ట్లో అంట ఈ ఫిలిం మనకి థియేటర్స్లో రిలీజ్ అవుతుందంటున్నారు. నెంబర్ 14 శివకార్తికేయన్ అండ్ రుక్మిణి వసంత్ మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన ఫిలిం మద్రాసి. డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్. మూవీ నుంచి దాదాపుగా 95% వరకు షూటింగ్ అయితే అయిపోయింది. ఇంకా 5% బ్యాలెన్స్ అయితే ఉంది. ఒక ఫైనల్ సాంగ్ షూటింగ్ అనేది చేయాల్సి అయితే ఉందంట. అది స్టార్ట్ అయితే చేశారు. చెన్నైలో నైట్ షెడ్యూల్ అనేది జరుగుతోంది. సో ఫ్రెండ్స్, ఈ ఫిలిం థియేటర్స్లో వచ్చేసి September 5th కన్ఫర్మ్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 15 తలపతి విజయ్ అప్కమింగ్ ఫిలిం జననాయగన్. ఫ్యాన్స్ అయితే రెడీగా అయితే ఉండండి. మూవీ నుంచి ఫస్ట్ గ్లిమ్స్ రెడీ అయితే అవుతుంది. లైక్ June 27th తలపతి విజయ్ బర్త్డే స్పెషల్గా ఫస్ట్ గ్లిమ్స్ వచ్చేసి రెడీ అయితే చేసి రిలీజ్ చేస్తున్నారు. యాక్చువల్గా తలపతి విజయ్ న్యూ మూవీ అంటే ఎప్పుడు ఫస్ట్ సింగిల్ అనేది రిలీజ్ ప్లాన్ చేస్తారు. సో ఈసారి జననాయక నుంచి ఫస్ట్ గ్లిమ్స్ అయితే వస్తుంది. June 22nd రిలీజ్ అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఏ టైంకి వస్తుందో అప్డేట్ రాగానే అండ్ న్యూ పోస్టర్ అప్డేట్ వస్తుంది. వెయిట్ చేయండి, మీకు త్వరలోనే అప్డేట్ చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీరు ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.